జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. పుట్టుకతోనే కుబేర భాగ్యం కలిగినటువంటి ఆ 6 నక్షత్రాలు ఏవో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా శ్రద్ధగా వినండి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉండేవారు కొందరు ఉంటారు. వీరిని ధనవంతులు, కోటీశ్వరులు అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరుడుగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. తర్వాత జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్ర జన్మాల్లో పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి. ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం లోటు లేకుండా సాగిపోతుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించినటువంటి అదృష్టవంతులు ఎవరూ ఉండరు. అలాగే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రానికి అనుగుణంగా అనేకమైనటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటారు. అదేవిధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందేటటువంటి ఆ 6 నక్షత్రాలు ఏవో మీకు తెలుసా? ఆ నక్షత్రాలలో 1వది అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. వీరు ఏ రంగంలోనైనా చాలా బాగా ప్రకాశిస్తారు. అలాగే సాధారణంగా తెలివైనటువంటి వారు. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే సామర్థ్యం ఉండేవారు. చిన్ననాటి నుంచి సొంతంగా సంపాదించుకునే యోగాన్ని వీరు కలిగి ఉంటారు. తరువాత 2వ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వారు జీవితాంతం ధనవంతులుగానే ఉండేటటువంటి రాశులలో ఒకటి. వీరు వారి జీవితంలో ఎక్కువగా స్థలాలను కొనుగోలు చేయగలరు. కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ వ్యక్తులు విలాసప్రియులు, అందాన్ని ఆరాధించేవారు, ఆనందాన్ని కోరుకునేవారు, కళాపోషకులు కూడా. మరియు 3వ నక్షత్రం కార్తీక నక్షత్రం. ఈ కార్తీక నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా విద్యావంతులు, జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అలానే ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా కూడా ఉంటారు. తరువాత 4వ నక్షత్రం మకా నక్షత్రం. ఈ మకా నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా నైతికతను కలిగి ఉంటారు. జీవితాంతం సంపద, అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు. ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు వారికి అదృష్టం చాలా అనుకూలిస్తుంది. అదేవిధంగా 5వ నక్షత్రం పూర్వ పాల్గుని నక్షత్రం. ఈ పూర్వ పాల్గుని నక్షత్రం లేదా పూర్వ నక్షత్రంలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అలానే వీరు పరాక్రమంలో చాలా ధీటుగా ఉంటారు. అదేవిధంగానే చక్కగా మాట్లాడుతారు. ఇలానే మాట్లాడుతూ ఆజ్ఞాపించడంలో కూడా ఇతరులతో సాంగత్యంతో మెలగడంలోనూ లోబడి పనిచేయడానికి వీరు ఇష్టపడరు. అదేవిధంగా పడని స్వాతంత్ర మనస్సు కలిగిన వారు. వీరు సొంతంగా వెలుగుతారు. ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు కూడా బంగారంగా మారుతుంది. అదేవిధంగానే యోగ్యత కలిగి ఉంటారు. కళల పట్ల ఆసక్తి, విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పుకోవచ్చు. తరువాత నక్షత్రం 6వది. ఈ 6వ నక్షత్రం ఏమిటంటే
ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ ఉత్తర పాల్గొని నక్షత్రం తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలుగుతారు. ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అదేవిధంగానే ఈ ఉత్తర నక్షత్రానికి ఉత్తరం లేదా ఉత్తరి అనే పేరు ఉంది. సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులను అయినా సానుకూలంగా మార్చుకునేటటువంటి సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. వీరు జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా ధనవంతులుగా వారి జీవనాన్ని కొనసాగించగలుగుతారు. అర్థమైంది కదండి. అలాగే తెలుసుకున్నారు కదండి ఆ 6 నక్షత్రాలు ఏవో, వారు ఏ విధంగా కుబేరులు అవుతారు అనే విషయాలు. ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.